హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భట్టస్ కిచెన్. నేను మీ మానస. హనుమత్ జయంతి సందర్భంగా ఈరోజు మనం హనుమంతుడికి నివేదన చేసే బెల్లం అప్పాలు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. హనుమంతుడికి బెల్లం అప్పాలంటే ఎంతో ప్రీతికరం. వీటిని దండలాగా గుచ్చి హనుమంతుని మెడలో దండలాగా వేస్తారు. మనం కూడా ఈ హనుమత్ జయంతికి బెల్లం అప్పాలు ఎలా తయారు చేయాలో తెలుసుకుని మనం కూడా హనుమంతుడికి నివేదన చేద్దాం. ఈ వీడియోలో చూపించిన టిప్స్ పాటిస్తూ అప్పాలను చేసుకుంటే ఎవరైనా చాలా ఈజీగా చేసుకోగలుగుతారు. సో ఇప్పుడు మనం ప్రాసెస్ని మొదలు పెట్టేద్దాం. ముందుగా ఒక అర గ్లాసు బియ్యపిండిని తీసుకోవాలి. ఈ బియ్యపిండి ఆడించుకున్నదైనా పర్వాలేదు, కొన్నదైనా పర్వాలేదు, కాకపోతే ఫ్రెష్గా ఉంటే మంచిది. అదే గ్లాస్తో అర గ్లాసుడు గోధుమ పిండిని తీసుకోవాలి. రెండు కలిపితే ఒక గ్లాసుడు రావాలన్నమాట. ఇప్పుడు ఈ రెండు పిండిని చక్కగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని మనం ఏ గ్లాస్తో అయితే పిండిని కొలుచుకున్నామో అదే గ్లాసుతో ఒక గ్లాసుడు బెల్లాన్ని తురుముకొని వేసుకొని అందులో 2 గ్లాసుల నీళ్ళని పోసుకోవాలి. ఇప్పుడు బెల్లం అంతా కరిగేంత వరకు స్టవ్ మీద కొంచెంసేపు ఉంచుకొని బెల్లం కరిగిన తర్వాత ఈ బెల్లం నీళ్ళని మనం ఒక స్ట్రైనర్ పెట్టుకుని వడబోసుకుంటే బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే అవన్నీ పోతాయన్నమాట. ఇప్పుడు ఈ వడబోసుకున్న ఈ బెల్లం నీళ్ళని మళ్ళీ ప్యాన్లోకి పోసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా దంచిపెట్టి ఉంచుకున్న యాలకల పొడిని వేసుకోవాలి. ఆ తర్వాత ఒక అరకప్పు కొబ్బరి కూరను వేసుకుంటే ఇందులో చాలా బాగుంటాయి అప్పాలు. కొబ్బరి లేదనుకుంటే దాన్ని స్కిప్ చేయొచ్చు, పర్వాలేదు. ఇప్పుడు ఇందులోకి చిటికెడు ఉప్పును వేసుకుంటే చాలా టేస్టీగా వస్తాయన్నమాట. ఎక్కువ వేయకూడదు, చిటికెడు మాత్రమే. ఇప్పుడు ఈ నీటిని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. పాకం రానవసరం లేదు. ఇప్పుడు ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా కలిపి పెట్టించుకున్న పిండిని కొంచెం కొంచెంగా పోస్తూ ఇలా తిప్పుతూ ఉండాలి. తిప్పుతూ ఉంటే సరిపోతుంది. ఉండలు వచ్చినా పర్వాలేదు, కంగారు పడద్దు. మనం తిప్పుతూ ఉంటే ఉండలు గ్రాడ్యువల్గా పోతాయన్నమాట. సో ఇలా తిప్పుకుంటూ ఉంటే మనకి కొంతసేపటికి దగ్గర పడుతుంది. స్టవ్ని మాత్రం ఆఫ్ చేయొద్దు, మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకుంటూ ఇలా తిప్పుకుంటూ ఉండండి. ఇలా తిప్పుకుంటున్న తర్వాత మనం కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ నెయ్యిని వేసుకున్న తర్వాత మనకి ప్యాన్ అన్నది విడిపోవడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ప్యాన్ని విడిపోయిన తర్వాత మనం ఇప్పుడు దీన్ని బాగా చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత దీన్ని ఉండలుగా చేసుకొని అప్పాల్లా ఒత్తుకుంటాం అన్నమాట. ఇప్పుడు పిండంతా ఇలా చల్లారిన తర్వాత చేతిలోకి కొద్దిగా నెయ్యిని తీసుకొని 2 చేతులకి చక్కగా బాగా అప్లై చేసుకోవాలన్నమాట నెయ్యిని. ఇప్పుడు పిండిని చేతిలోకి చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకుని చక్కగా రౌండ్గా బాల్స్ లాగా చేసుకుని దాన్ని ఇంకొక అరచేతిలో వేసుకొని చక్కగా ఇలాగా అప్పాల్లాగా ఒత్తుకోవాలన్నమాట. ఇవి అంటుకోవు, ఒక చేతిలోంచి ఒక చేతిలోకి ఈజీగానే వచ్చేస్తాయి. ఇప్పుడు వీటిని ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత మనం వీటన్నిటినీ ఇలాగా ఒక ప్లేట్లోకి వేసుకుని ఉంచుకోవాలి. ఇలాగే అన్నిటినీ కూడా మనం బాల్స్ లాగా చేసుకుని అప్పాల్లాగా ఒత్తుకొని అన్నిటినీ కలిపి ఒక ప్లేట్లో వేసుకుని అన్నీ కలిపి ఒకేసారి మనం ఫ్రై చేసుకుంటాం అన్నమాట. ఇవి మనం నేతితో ఒత్తుకున్నాం కాబట్టి ఒకదానికొకటి అంటుకోవు. సో అన్నీ ఒక చోట వేసినా పర్వాలేదు. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. నెయ్యినైనా వాడచ్చు, నెయ్యి వేసుకున్నా చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ అప్పాలని ఒక్కొక్కటిగా మనం మూకుడులో వేసుకోవాలి. ఇక్కడ మనం 2 విషయాలను గుర్తుంచుకోవాలి. ఈ అప్పాలని అంచులకు తగలకుండా వేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇవి పూరీల్లాగా పొంగుతాయి. అలా పొంగిన తర్వాత మాత్రమే వీటిని కదపాలి. ఇలా చేయకపోతే కనుక అప్పాలు విడిపోతాయి. సో ఇప్పుడు పూరీల్లాగా చక్కగా పొంగుతూ పైకి తేలాయి కదా. ఇప్పుడు మనం వీటిని ఇంకో వైపుకు తిప్పుకుంటూ చక్కగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. చూసారా, ఇప్పుడు ఎర్రగా వేగాయి కదా. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా తీసుకుంటూ కొద్దిగా ప్రెస్ చేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువగా ప్రెస్ చేయకూడదు. ఎక్కువగా ప్రెస్ చేస్తే లోపల ఉన్న పిండి అంతా బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ఇలా లైట్గా ప్రెస్ చేసుకోవాలి. ఇవి ప్రెస్ చేస్తున్నప్పుడు మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, లేదంటే మనం నూనెలో ఉన్నవన్నీ కూడా మాడిపోతాయి. కాబట్టి చూసుకొని చేసుకోవాలి. ఇలా అన్నీ ప్రెస్ చేసుకొని తీసుకున్న తర్వాత మన అప్పాలు అన్నవి రెడీ అయిపోతాయి. ఈ అప్పాలు చాలా చాలా స్మూత్గా, సాఫ్ట్గా, చాలా చాలా టేస్టీగా వస్తాయి. ఈ వీడియోలో నేను చెప్పిన ఈ టిప్స్ను పాటిస్తూ కనుక చేస్తే ఎవరైనా సరే ఈ అప్పాలని చాలా చాలా ఈజీగా, టేస్టీగా, స్మూత్గా, సాఫ్ట్గా చేసుకోగలుగుతారు.
సో వెంటనే లేట్ చేయకుండా ఈ హనుమత్ జయంతికి వెంటనే వీటిని ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో నాకు తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి మరికొన్ని టేస్టీ అండ్ డెలీషియస్ వెజ్ రెసిపీస్ కోసం స్టే ట్యూన్ టు భట్టస్ కిచెన్. థ్యాంక్ యూ సో మచ్. మీ మానస.